నేను పలానా డైరెక్టర్‌తో చేయాలి. అది ఇంకా చేయలేదు. అలాగే పలానా ఆర్టిస్ట్‌తో కాంబినేషన్‌లో మనం ఇప్పటివరకు చేయలేదు. అలా అనిపించినవి ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్లు అంటే సార్ నాకు పూరి గారితోటిని రాజమౌళి గారితోటి చేయలేదు సార్ ఇంకా. అవునా? ఏగలో అవకాశం వచ్చిందండి. అప్పుడు నేను ఏదో వేరే సినిమాలో ఉండటం వల్ల అది చేయలేకపోయాను. ఆ 2 కోరికలు ఉండిపోయినాయి సార్. సినిమాటిల్ గారికి కూడా ఉండిపోయింది. లాస్ట్ ఇయర్ విశ్వంతో తీరింది. ఓకే. నాకు ఆయనది ఎక్కువ సినిమాటిల్ గారి సినిమా రాలేదేంటి నేను నన్ను ఎందుకు ఆయన పిక్ చేయట్లేదు ఇలా అనిపించేది. ప్రతి మ్యాక్సిమం కలిసినప్పుడల్లా ఒకటి వస్తుందా ఎప్పుడో మనం చేస్తాం అన్నారు. సడన్ గా ఒక రోజు ఫోన్ వచ్చిందండి. చిన్నదే కానీ బాగుంటది, నువ్వు వచ్చి ఫారెన్ బయలుదేరి డేట్లు ఉన్నాయి సార్. అదే సెట్ చేసుకుని వెంటనే మిలాన్ వెళ్ళి విశ్వం సినిమా 3 సీన్లు 4 సీన్లు 2 days లో టక ఫినిష్ చేసి పంపిస్తాను. ఆ కోరిక తీరిందండి. బట్ నెక్స్ట్ టైం ఏదైనా ఫుల్ లెంత్ చేయాలి ఆయనతోటి. ఓకే. పూరి గారిది ఒకటి స్టార్ట్ అవుతుంది కదా? అవును సార్. ఓకే. బకాసుర రెస్టారెంట్ ఆ సినిమా మీద నీకున్న హోప్ ఏంటి? మన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాని ఆదరిస్తారు సార్. అదొకటి నమ్మకం అండి. సినిమా చాలా ఆర్గానిక్గా ఉంటుంది సార్. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడుకుంటాం కదా సార్, అప్పుడు మీరు చెప్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. ఆర్గానిక్గా ఉంటుంది సార్ సినిమా. ఎక్కడ ద్వంద్వార్థాలు కానీ అవి కానీ లేవు. క్లియర్గా ఉంటుందండి. తెచ్చిపెట్టుకున్న ఎమోషన్ ఎక్కడా లేదు. వాంటెడ్లీ ట్రాక్స్గా పెట్టిన హాస్యం లేదండి. కథతో పాటే ట్రావెల్ అయింది. ఫస్ట్ హాఫ్లో ఒక మాదిరిగా అలా స్టార్ట్ అయినది. సెకండ్ హాఫ్లో పీక్స్ ఎంటర్టైన్మెంట్ అండి. లాస్ట్లో మంచి ఎమోషన్. అలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఓన్ చేసుకుంటారని ఒక నమ్మకం సార్. క్వాలిటీగా ఉందండి సినిమా. ఖర్చుకి వెనకాడలేదు. అలా అని చెప్పి దానికి అవసరానికి మించి పెట్టలేదు. ఒక రకంగా కొంచెం బడ్జెట్ పెరిగినా బాగా చేశారండి. ఉన్న డైరెక్టర్ శివ, వారి అన్నయ్య జనార్దన్ అని ఆయన ప్రొడ్యూసర్. వాళ్ళే పెట్టారు. ఒకటి అనుకున్నాం, దాని మీద